హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో రైతుల గురించి ఒక వార్త రాశారు. ఇంకెంతకాలం ఓపిక పట్టాలి రైతులు. రైతు పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతిదానికి ఎదురుచూపులే. రైతు రుణమాఫీ జరిగిందంటే కానోళ్ళు ఎదురుచూపు, కొంతమందికి అయింది, కొంతమందికి కాదు. 30-40% మంది ఇంకా రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. 567 జీవోను ఒకటి తీశారు, అది తప్పులు తడగ్గు ఉంది. దాంట్లో పూర్తి కానోళ్ళు ఉన్నారు. ఆ పూర్తి కానోళ్ళు ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలో కూడా తెలియని పరిస్థితి, ఎదురుచూపులే. రైతు భరోసా ప్రతి సీజన్కి ఎదురుచూపులే. వాస్తవంగా జూన్లో, డిసెంబర్లో 2 సార్లు, అంటే జూన్లో వర్షాకాల పంటలు వేసే టైము, డిసెంబర్లో యాసంగి పంటలు వేసే టైం. ఈ 2 సందర్భాల్లో రైతు బంధు అనే పేరుతో కేసీఆర్ రైతుల ఖాతాల్లో జమ చేసిన డబ్బులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 టైం తప్పించి వస్తున్నాయి. జూన్లో, డిసెంబర్లో పంట వేసే టైంలో రావట్లే, ఓట్ల పంట ఉన్నప్పుడు వస్తున్నాయి. ఓట్ల సీజన్లో డబ్బులు వేస్తూ ఉంటారు. రైతు రుణమాఫీకి ఎదురు చూడాలి, రైతు భరోసాకి ఎదురు చూడాలి. ఇక చివరికి ఎక్కడ వచ్చిందంటే రైతులు భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే పట్టాదారు పాస్ పుస్తకం కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి దాదాపు 6 నెలల నుంచి. ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే చేతగాంతనం, ఇంతకంటే అసమర్థత పరిపాలన ఇంకోటి ఉండదు. ఎందుకు అంటే సరే, రైతు రుణమాఫీ అంటే డబ్బులతో కూడింది, రైతు భరోసా అంటే డబ్బులతో కూడిందో లేకపోతే ఇంకోటో రాజకీయం కోసం ఇంకా 4 రోజులు లేటో ఎన్నికల్లో చూస్తుందంటే ఒక లాజిక్ ఉంది, కనీసం ఉంది దాన్ని చెప్పుకోవడానికి. రైతు పట్టాదారు పాస్ పుస్తకం స్టాంపు డ్యూటీ కొన్ని వేల రూపాయలు కడతాడు, పే చేస్తాడు. పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన ఫీజు పే చేస్తాడు, యూజర్ ఛార్జీలు పే చేస్తాడు, ట్రాన్సాక్షన్ ఛార్జీలు పే చేస్తాడు. ఇవన్నీ పే చేసి ఆ డబ్బులు వాళ్ళ ఖాతాలో, గవర్నమెంట్ ఖాతాలో జమ అయిన తర్వాతనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు. అప్పటిదాకా చేయరు. అసలు గవర్నమెంట్ ఖాతాలోకి డబ్బులు జమ అయిన తర్వాతనే, మనం పే చేయాల్సిన ఫీజులన్నీ పే అయిన తర్వాతనే ఆ స్లాట్ బుకింగ్ రేజ్ అయింది, టికెట్ వస్తుంది, ఆ స్లాట్ బుకింగ్కి సంబంధించిన నెంబర్ వస్తుంది. అప్పటిదాకా రాదు. అంటే పైసలు పే చేసినా కూడా మీరు పాస్ పుస్తకాన్ని కూడా కనీసం ప్రింట్ లేని పరిస్థితులు ఉంటే అంటే ఏం చేస్తున్నారు? ఇది దానికి సంబంధించిన ఒక వార్త. రైతుల ఎదురు చూపులు, రైతు భరోసా కానీ, రైతుల పాస్ పుస్తకాల కోసం కానీ, రైతులు పంట రుణమాఫీ కోసం కానీ, ఇక చివరికి యూరియా కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు వస్తే ఇది ఏమేమి ఇంద్రమి పాలన, ఇదేమి ప్రజాపాలన, దీన్ని ప్రజాపాలన అంటారా, ఇంకోటి ఏమంటారో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది గత ఏడాది జూలై నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల ముద్ర నిలిపేత, సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో నిలిచిపోయిన పాస్బుక్ల జారీ, మ్యూటేషన్లు పూర్తయిన తర్వాత కూడా ఇంకా 1,00,000కు పైగా పెండింగు. మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్కు 2.5 కోట్లు, 2.4 కోట్ల బకాయిలు 45 రోజుల క్రితమే బకాయి చెల్లించామంటున్న అధికారులు. పర్యవేక్షణ వ్యవస్థ లేని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం కొత్త కంపెనీకి ఆర్డర్ ఇచ్చే టెండర్ల పెండింగ్లోనే, ఇంకా ఖరారు కానీ టీఎస్ టెండర్లు. ఇది ఎందుకు అయిందో తెలుసా? 2,40,00,000 పాత కంపెనీకి ఇవ్వాలంటే కొత్త కంపెనీ కోసం ఎన్నికలు ఆడుతున్నారు. ఎందుకు ఎన్నికలు ఆడుతున్నారు? ఇది బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన కంపెనీ, మనం ఏమైనా కొత్త కంపెనీని పెట్టాలి, మన వాళ్ళని ఉన్నని పెట్టుకోవాలి. ఇక దాంట్లో ఏమైనా కమిషన్లో మన్నో మశానం కోసం ఎదురు చూస్తున్నారా? లేదు, నిజంగానే బకాయిలు ఉంటే 2025 జూలై నుంచి ఇప్పటివరకు తీర్చలేని పరిస్థితి ఎందుకుంది? ఆ బకాయి ఏమైనా గవర్నమెంట్ ఇచ్చేదే? రైతులు చెల్లించిన డబ్బులే కదా, మీరు వాళ్ళకి ఇస్తే అయిపోద్ది కదా. రైతులు ముందే అడ్వాన్స్కి పే చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు, ఖాతాలో రెడీగా ఉన్నాయి కదా, ఎందుకు పే చేయాలి? ఎందుకు బకాయి పెడుతుంది? అసలు బకాయి పడాల్సిన అసలు అక్కడ సందర్భం ఏముంది? ఏమైనా గవర్నమెంట్ డబ్బులు అలాట్ చేసేదా, ఫండ్ రిలీజ్ చేసేదా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తుందా? ఏం లేదు కదా. ప్రజల డబ్బు, అది రైతుల డబ్బు. రైతు డబ్బు పే చేశాకనే ఇస్తున్నావు కాబట్టి అది పే చేయలేదంటే దాని అర్థం ఏంటంటే ఇక ఆ కంపెనీని తొలగించే కార్యక్రమం కోసం, కొత్తగా వీళ్ళు కోరుకున్న కంపెనీని పెట్టేదానికోసం రైతులను బలి చేస్తున్నారు. దాదాపు 2025 జూలై నుంచి అంటే 6 నెలలు దాటిపోయింది. దానికి ఎదురుచూపులే. రైతులు డబ్బులు పెట్టుకొనుక్కుంటారా నాయన, యూరియా ఇవ్వండి అంటే దానికి ఎదురుచూపులే. రైతు రుణమాఫీకి ఎదురుచూపులే. రైతు భరోసా అయితే ఇక దాన్ని చెప్పడానికి వీల్లేదు. ఇప్పటికైనా రైతు భరోసా పైన పొంగులేటి శ్రీనివాసరెడ్డా, లేదా తుమ్మల నాగేశ్వరరావు గారా, లేదా రేవంత్ రెడ్డి గారా కూర్చొని మాట్లాడి మనం అసలు ఏం పని చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, యాసంగి సీజన్లో ఇవ్వాల్సిన రైతు భరోసాని మనం అప్పుడు పంటల సీజన్ అయిపోయాక ఇస్తే రైతులు ఏమనుకుంటారు, రైతులు అసలు మన గురించి ఏం మాట్లాడుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటికైనా కూర్చోండి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఒక 15 డేస్ అయితే అయిపోద్ది. షెడ్యూల్ కాగానేనండి ఇమీడియట్ రిలీజ్ చేసేటట్టు చూడండి.
మళ్ళీ మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం దాన్ని అడ్డం పెట్టి దాన్ని అట్లా ఆపుకొని ఓట్లు కొనటానికి మీరు అది రైతు బంధు రైతు భరోసా పెట్టలే, పంటలు పండియటానికి అది పెట్టింది. పంట పండియటానికి సాయం కోసం రైతులకు రైతు పెట్టుబడి సాయం కోసం ఇచ్చేది అది. మీ రాజకీయం చేయటం కోసం మీ రాజకీయ భరోసా కింద రాజకీయాలలో ఓట్లు కొనుక్కోవడానికి పెట్టుబడిగా కాదు అది ఇచ్చింది. అది గమనించాల. దాన్ని రైతు పెట్టుబడి కాస్త రాజకీయ పెట్టుబడికి మారుస్తున్నారు. ఓట్లు కొనుక్కునే పెట్టుబడి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మరి ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంటుంది ఢిల్లీలో, మరి వాళ్ళ కళ్ళు కనపడుతున్నాయా లేదా, చెవులు వినపడుతున్నాయా లేదా తెలియదు. అనేక రకాల దొంతరు జరుగుతున్నాయి. కులగన్న విషయంలో తప్పులు, కులగన్న దేశాక బీసీలకి ఇవ్వాల్సిన 42% రిజర్వేషన్ల తప్పులు, 6 గ్యారెంటీల అమల్లో తప్పులు, 2 లక్షల రుణమాఫీలో తప్పులు, రైతు భరోసా ఇవ్వడంలో తాత్సారం, ఇక చివరికి పాస్ పుస్తకాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే ఈ అధిష్టానానికన్నా మెయిల్స్ పోతూ ఉంటాయి. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే మెయిల్ పంపిస్తుంటారు, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది, ఇట్లా ఉందని చెప్పి. దాన్ని చూశాను మరి ఆయన స్పందించట్లా. రాహుల్ గాంధీ అక్కడ నుంచి ఇది ఎదురు చూపులు ఎన్నాళ్ళు అని చెప్పి. రైట్. నీటిని ఒడిసిపట్టింది కేసీఆర్, విడిచిపెట్టింది రేవంత్. ఏపీకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి. నల్లమల సాగర్కు ఒక పద్ధతి ప్రకారం సహకారం. ప్రభుత్వం ఢిల్లీలో ఇరిగేషన్ మీటింగ్ వెంటనే బహిష్కరించాలి. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండు. చర్చలు హక్కుల కోసమేట పోలవరం నల్లమల సాగర్ ఎజెండాలో ఉండరాదని తేల్చి చెప్పాం. వివాదాలతో ఆగిన తెలంగాణ ప్రాజెక్టులు ఎజెండాలో పెట్టాలన్నాం. అనుభవము సమర్థత ఉందనే ఆదిత్యనాథ్ దాస్ను సలహాదారుడుగా నియమించావు. హరీష్ రావు ఆరోపణలపై మంత్రి ఉత్తమ స్పందన. జూమ్ ద్వారా విలేకరుల సమావేశం పెట్టిండట. నీటిని ఒడిసిపట్టింది కేసీఆర్, అయితే విడిచిపెడుతుంది రేవంత్ రెడ్డి అని చెప్పి అంటాడు. ఇది వాస్తవంగా సరే బీఆర్ఎస్ పార్టీయో హరీష్ రావు రాజకీయాల కోసం మాట్లాడచ్చు, కానీ వాస్తవ పరిస్థితులు నిజమైన తెలంగాణ వాదులకు, తెలంగాణ సమాజానికి కనపడుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి పైన అనుమానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పదే నా గురువు చంద్రబాబు నాయుడు అని చెప్తుంటాడు. నా గురువు చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ పార్టీ, మొట్టమొదటి రాజకీయ పార్టీ అంటే నాకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్తుంటాడు. ఆయన తపన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, ఆయన తపన ఆయన గురువుకు ఉపయోగపడటం కోసం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన మాట్లాడిన మాటలే. ఖమ్మం వెళ్ళి అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పిలిపించిండు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా బీఆర్ఎస్ పార్టీ దిమ్మెల కూల్చండి, తెలుగుదేశం పార్టీని పతనం చేయాలని చూసిండు. తెలుగుదేశం పార్టీని పతనం చేసి బీఆర్ఎస్ దిమ్మెలు కట్టారు కాబట్టి ఆ దిమ్మెలు కూలిస్తే మీరు మళ్ళీ లేస్తారు, మీ పార్టీ ఎదగాలి తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పిలిపించండి. అసెంబ్లీ సాక్షిగా క్లోజ్డ్ రూముల మీటింగ్ పెట్టుకుంటూ నేను చంద్రబాబు నాయుడు అని చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారికి నాకు సాన్నిహిత్యం ఉంది, క్లోజ్డ్ రూమ్ మీటింగ్లో మా నిర్ణయాలు ఉంటాయి, దానిలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను ఆపినా అని చెప్పిండు. ఒక 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల కోసం మాట్లాడేటప్పుడు క్లోజ్డ్ రూముల మీటింగ్లు ఉండవు, ఓపెన్ రూముల మీటింగ్లే ఉంటాయి. మీరు క్లోజ్డ్ రూముల మీటింగ్ పెట్టారు అంటేనే దాంట్లో ఏదో కుట్ర ఉంది. దావోస్ వెళ్ళి ఏం చేశారు, నారా లోకేష్ గారిని సన్మానించి శాల్వా గప్పి బొకే ఇచ్చిండు. దావోస్ వెళ్ళింది దానికే. లేదు ఫక్తు ఆంధ్రాకి సమర్థం చేసి ఆంధ్రప్రదేశ్కి సమర్థించే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికని, తెలంగాణ పైన ఎప్పుడు విషం చింపే పత్రిక, తెలంగాణ ఉద్యమం పైన, తెలంగాణ అస్తిత్వం పైన విషం చింపాలని ప్రయత్నం చేసి ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యానికి, చైర్మన్కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి జనవరి 1 రోజు శాల్వా గప్పి సన్మానం చేసినాం. అంటే మీ ఇంటెన్షన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నట్లేదు. మళ్ళీ మాట్లాడితే తెలంగాణలో పుట్టినోడు, తెలంగాణ పెరిగినోడు, ఇక్కడ రాజకీయం చేయాలంటే ఏ మనిషి కూడా, ఏ వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్కి ఫేవర్గా చేస్తారా అంటాడు. మరి తెలంగాణ ఉద్యమం చేసినోడు, తెలంగాణకు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, తెలంగాణ నేలను ఒడిచిపట్టిన కేసీఆర్ ఆంధ్రాకి ఫేవర్ చేసినట్టు నువ్వు చేయవు కానీ ఆయన చేస్తాడు. ఏ రోజైనా కేసీఆర్ తెలుగుదేశం పార్టీ గురించో చంద్రబాబు నాయుడు గురించో మాట్లాడిండా? లేదా ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన వైసీపీ గురించో తెలుగుదేశం పార్టీ గురించో అద్భుతంగా ఉండాలని మాట్లాడిండా? మీరు మాట్లాడే మాటలు అంటే ఒకళ్ళు ఏదైనా 1 మాట్లాడినా ఒక ఎత్తుగాడ కోసం మాట్లాడినా అని ఆయన చెప్తారు. మీరేం చెప్తున్నారు? డైరెక్ట్ పబ్లిక్ మీటింగ్లలో దిమ్మెల కోల్చండి, తెలుగుదేశం పార్టీని పెంచుకోండి అని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయే ఢిల్లీలో అధికారుల స్థాయిలో మీటింగ్లో
వాస్తవంగా వెళ్ళకూడదు. దాంట్లో నల్లమల్ల సాగర్ కోసమే చంద్రబాబు నాయుడు గారు కోరిక మేరకు ఆ కమిటీ ఏర్పడది అనేది బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది, తెలంగాణ సమాజం అవుతుంది. నల్లమల్ల సాగరు బనకచెర్ల ప్రాజెక్టులకి అప్రూవల్ కోసం ఆమోదం తెలుపుకోవడం కోసం ఒక 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 రాంగ్ రూట్లో ఒక దొడ్డిదారిలో వస్తుంటే ఆ దొడ్డిదారి కమిటీ అది. ఆ దొడ్డిదారిలో ఆయన వస్తున్న దానికి సహకరించడానికి మీరు క్లోజ్డ్ రూమ్లో మాట్లాడుకొని నువ్వు ఒక కమిటీ అను ప్రపోజ్ చేయి, నేను కూడా తలుపుతా, ఆ కమిటీలో మా వాళ్ళు మీ వాళ్ళు ఉంటారు, దాన్ని ఏదో తూతూ మాత్రం చేసి మనం కాజేద్దాం, కమిటీ చెప్పింది కాబట్టి ఓకే నాకు అభ్యంతరం లేదని చెప్తా నేను అని చెప్పినట్టుంది తప్ప నిజంగానే తెలంగాణ హక్కుల కోసం నిజంగానే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పాటుపడితే అసలు అధికారుల కమిటీ దరిద్రంగా దేనికోసం అధికారుల కమిటీ అసలు ట్రిబ్యునల్లే తేల్చలేని అధికారులు తేల్చరా 3 నెలల్లో? బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని కొన్ని సంవత్సరాలు దశాబ్దాల నుంచి చేస్తేనే నేల పంచాయతీ తేలట్లే. ఈ 2 రాష్ట్రాల అధికారులు కూర్చుంటే సమస్య పరిష్కారం అయితే ఇంత రాద్ధాంతం ఎందుకు? అసలు అది కాదు. ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు దాటిపోతుంటే 11-12 సంవత్సరాలు అవుతుంటే ఈ రోజుకు కూడా తెలంగాణ సెక్రటరియట్లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల్ని చీల్చుకోలేని పరిస్థితుల్లో 12 సంవత్సరాలు అయితే అధికారులు ఏ అధికారులు ఎక్కడ ఉండాలో తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే నీళ్ళ పంచాయతీ చేస్తారు. ఇది అయ్యే పనేనా? ఇది సాక్షి పేపర్కి సంబంధించి విజయక్రాంతి చూద్దాం. రైట్. బనకచెర్ల నల్లమల్ల సాగర్ చేర్చొద్దు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళేం అసలు దానికోసమే నాయన మేము మీటింగ్ పెట్టేది దానికి, కమిటీ దానికి అని వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఇటు తిరిగి 4 రోజులు పేపర్లు వచ్చాక వీళ్ళు పోతారు తలకాయించుకొని ఒక్క నీటి చొక్కన కూడా వదులుకో అని డైలాగులు మాటికి మామూలుగా ఉండవు, పెద్ద పెద్ద డైలాగులు. ఒక్క నీటి చొక్కన కూడా వదులుకోరట. రైట్. మన నీళ్లు గురువుకు దారాదత్తం, చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నాడు, ఢిల్లీ వేదికగా తెలంగాణకు జలద్రోహం జరుగుతుందని హరీష్ రావు చెప్పిండు. నీటిని కేసీఆర్ విడిచిపెడితే రేవంత్ ఏపీకి విడిచిపెడుతున్నాడు అని చెప్పి హరీష్ రావు చెప్తుంటే ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిందే మీరు అని చెప్పి మరి మీరు ఆయన పెడితే ఒకవేళ కేసీఆర్ పెట్టినాక మీరు ఇడిపోయారా అని ఇడిపోయకుండా మళ్ళీ క్లోజ్డ్ రూమ్లో మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? అది కదా. రైట్. ఇది వెలుగుకి సంబంధించి మన తెలంగాణలో కేసీఆర్ అభ్యర్థనకు సిట్టు నో చెప్పిందట. నందినగర్లోని ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తాజాగా నోటీసులు జారీ చేసిన సిట్టు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని ఆదేశం. ఎర్రవేలి ఫామ్ హౌస్లో విచారించాలని గతంలో కోరిన బీఆర్ఎస్ అధినేత ఎలక్ట్రానిక్ వస్తువుల సాయంతో విచారించాల్సి ఉన్నందున ఎర్రవేలిలో సాధ్యం కాదని తేల్చిన సిట్టు నందినగర్ ఇంటి గోడకు నోటీసులు అతికించిన అధికారులు కేసీఆర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారట. కేసీఆర్ అభ్యర్థనకు సిట్టు నో చెప్పింది. ఏం అభ్యర్థించింది ఆయన మన నోటీస్ ఇచ్చినప్పుడు? అంటే 65 ఇయర్స్ ఎబో ఏజ్ ఉంది కాబట్టి సీనియర్ సిటిజన్ కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడికి ఆయన కోరుకున్న దగ్గర విచారణ చేయాలనేది ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన మేరకు నాకు ఎర్రవేల్లో ఫామ్ హౌస్ ఉంది అక్కడికి రండి అక్కడ విచారించండి అని అడిగిండు. లేదు నో చెప్పేసింది. అక్కడ ఎలక్ట్రానిక్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలి ఇన్వెస్టిగేషన్ కాబట్టి అక్కడ సాధ్యం కాదు. నందినగర్లో కూడా మీదే ఇల్లు కాబట్టి మీ ఇంట్లో కూర్చోండి అక్కడికి వస్తామని చెప్పారు. రేపు మధ్యాహ్నం ఉంది ఇన్వెస్టిగేషన్. మరి దీంట్లో కేసీఆర్ నిజంగా విచారణకి వెళ్తాడా, విచారణకి ఎదుర్కొంటాడా లేదా కోర్టుకి వెళ్తాడా అనే ఒక అనుమానాన్ని బీఆర్ఎస్ పార్టీ లేపింది. లేదు దీనిపైన మేము కోర్టుకి వెళ్తాం, కోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేస్తాం ఈరోజు హైకోర్టు, రాష్ట్ర హైకోర్టులు అని చెప్పారు. దేనికోసం లంచ్ మోషన్ అంటే నోటీసు ఇచ్చారు ఎర్రవేల్లోనే చేయాలనేది ఒకటైతే దానికంటే ప్రధానంగా నోటీస్ ఇచ్చిన తర్వాత కనీసం 15 రోజులు 2 వారాలు టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వలేదు, అది ఒక ల్యాప్స్ ఉంది. దాంతోపాటు మున్సిపల్ ఎన్నికల దాంట్లో బిజీగా ఉన్నాను ఆ ఏర్పాట్లలో ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను, కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి, నాకు కొంత టైం కావాలని అడిగే అవకాశం. విచారణకు రారని కాదు, విచారణకు వస్తాం కానీ టైం కావాలి. టైము యాజ్ పర్ లీగల్గా లా ప్రకారం ఇవ్వాల్సిన టైం ఇవ్వలేదు ఒకటి. ఒక లా ప్రకారం మీకు టైము ఇవ్వటానికి లేదు అనుకున్నా కానీ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు అయిన తర్వాతనే నాకు సమయం కావాలి అని చెప్పి అడిగే అవకాశం కోసం లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తారట. కానీ బీఆర్ఎస్ కేడర్లో బీఆర్ఎస్ నాయకుల్లో ఏముందంటే కేసీఆర్ విచారణకు హాజరు కావాలి, అది కూడా ఇంట్లో కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటెండ్ అయితే ఇంకా సింపతి వస్తుందని వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు. కేసీఆర్కి ఇష్టం లేదు.
ఎట్టి పరిస్థితుల్లో నేను పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టేది లేదు, సిటీ ముందు హాజరయ్యేది లేదు, వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను మాట్లాడదు తప్ప అని చెప్పి ఆయన భీష్మించుకొని కూర్చోండు. కానీ బీఆర్ఎస్ సామాన్య కార్యకర్తలు ఏముందంటే వెళ్ళాలి, కేసీఆర్ వెళ్తేనే చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే ఒక సెంటిమెంటు ఇష్యూ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో జిల్లాలు మండలాలలో పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక పబ్లిసిటీకి పనికి వస్తుందని వాళ్ళు కోరుకుంటున్నాను. కేసీఆర్ ఎత్తుగడ కేసీఆర్కు ఉంది. దానిలో భాగంగానే మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత నేను విచారణకి సహకరిస్తా అని చెప్తుండే, ఏమైతే చూడాలి. ఈరోజు అయితే వెళ్తాడు. దానం ఫిరాయింపులపై హోరాహోరీ వాదన. అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించిన స్పీకరు దానం పార్టీ మారలేదని గట్టిగా వాదించిన ఆయన తరఫు న్యాయవాదులు కాంగ్రెస్ టికెట్పై లోక్సభకు పోటీ చేశారని వివరించిన పాడి కౌశిక్ లాయర్లు. విచారణ వచ్చే నెల 18కి వాయిదా. ఎంత అంటే ప్రజలకు ఎట్లా చెవులు పూలు పెడతారంటే వీళ్ళు రాజకీయ నాయకులు. ఏముంది అసలు అందులో? దానం ఫిరాయింపులపై హోరాహోరీ వాదన దేనికోసం? దాంట్లో అంత కళ్ళకు కనపడుతుంటే రాష్ట్రం మొత్తం చూసా, 2 తెలుగు రాష్ట్రాలు చూసినాయి. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి కారు గుర్తుపైన గెలిచిండు ఎమ్మెల్యేగా. అదే దానం నాగేందరు 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన పోటీ చేసిండు. ఇంకా దాంట్లో హోరాహోరీ వాదనలు ఏముంటాయి? దేనికోసం హోరాహోరీ వాదనలు ఏముంది అందులో? వాదన బేట ఆయన కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేసిండంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీ కాని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇయ్యదుగా ఎంపీ టికెట్కి. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకుండా కూడా టికెట్లు ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సభ్యత్వం లేకుండా టికెట్ ఇస్తే పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ బైలా ప్రకారం ఉంటే ఎలక్షన్ కమిషన్ కోణంలో ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తే కాదా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్లో కానీ ఏ ఫామ్లో ఏముంటుంది? 2 ఉంటాయి, ఏ ఫామ్ బీ ఫామ్ అని సింబల్ కేటాయించడానికి. ఈయన సోయించో దానం నాగేందర్ మా పార్టీ ఈయన కంటెస్ట్ చేపిస్తున్నాం, మా పార్టీకి సింబల్ అయిన హస్తం గుర్తుని నేను కేటాయించండి అని ఎన్నికల కమిషన్కి లెటర్ రాస్తారు. బీఫామ్ అంటే అదే. దాన్ని తీసిపోయి రిటర్నింగ్ అధికారికి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేస్తే దాన్ని బేస్ చేసుకునే కదా ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన ఆ ఫామ్ను బట్టి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంతకం చేసిన ఫామ్ను బట్టి ఎన్నికల సంఘం గుర్తుని కేటాయించింది. గుర్తును బట్టి ఎన్నికలు జరిగింది, ఎన్నికలు ఓడిపోయిండు. ఒకవేళ అది గెలిచి ఉండనుకో, నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీని కాదు, నేను బీఆర్ఎస్ పార్టీని ఎంపీని అని చెప్తారా? సిగ్గు ఉండాలి కొంచెం అన్న. ఓడిపోయింది కాబట్టి సరిపోయింది. ఓడిపోయి గెలిచి ఉంటే ఆయనకు ఎంపీగా ఉంటాడు, ఎమ్మెల్యే రిజైన్ చేసేటోడు. అప్పుడు ఏం చెప్పేవాడు? ఇట్లాంటి విచారణ వస్తే నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీని అని చెబుతారా, బీఆర్ఎస్ పార్టీని ఎంపీని అని చెబుతారా? అంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించడమని. ఇది దీనికోసం హోరాహోరీ వాదనలే వినాల్సిన అవసరం కూడా లేదు స్పీకర్. వాస్తవంగా ఆయన పవర్ను ఉపయోగిస్తే నిజంగానే దీంట్లో రాజకీయం లేదంటే ఇమీడియట్లీ అనర్హత వేటు పడిద్ది. కానీ అది చేయని పరిస్థితి, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. రైట్, ఇది ఒక వార్త. అయితే లీడర్షిప్ కోర్సులో సీఎం రికార్డట. సర్టిఫికేట్ ప్రదానం చేసిన హార్వర్డ్ కెనడీ స్కూలు గడ్డగట్టే చలిలోనూ రోజు కళాశాలకు వెళ్ళిన రేవంత్ సీఎం హోదాలో సర్టిఫికేట్ అందుకున్న తొలి భారతీయుడిగా రికార్డు. గడ్డగట్టే చలిలో పోయిండట. ఎవరి కోసం పోయిండు? తెలంగాణ కోసం పోయాడు. ఆయన ఏదో కోర్సు చేయడానికి పోయిండు. 1 వారం రోజులు కోర్సు అట. ఇప్పుడు ఆ కోర్సు చేసి ఏం చేయాలి? విద్యాశాఖ మంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి. తెలంగాణ పరిపాలన గాలికి వదిలేసి 1 వారం రోజుల పాటు కోర్సు చేయడానికి పోయిండు. ఇప్పుడు దీని అర్థమైంది, భారతదేశంలో తెలంగాణలో ఆయన చదువుకోవడానికి కోర్సులే లేవు, ఆయన చదువుకునే కోర్సులు లేవు, ఆయన చదవాల్సినంత నాణ్యత ఉన్న కాలేజీలు యూనివర్సిటీలు లేవనే. ఇక దీనికి మళ్ళీ పబ్లిసిటీ. ఆడపోయి గడ్డగట్టే చల్లో చదువుకొని వచ్చిండు. ఉదయం 7 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల దాకా కూర్చుండు, హోంవర్క్ చేసిండు అని కొన్ని ఛానళ్ళు వేస్తాయి. చేసిండు ఆయన చదువు కోసం, ఆయన సర్టిఫికేట్ కోసం చేసిండు. ఒకవైపు ఇక్కడ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో, గురుకుల కళాశాలల్లో, లేకపోతే మధ్యాహ్న భోజనాల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి నిన్న మొన్న కూడా పిల్లలు అస్వస్థకు గురవుతున్నారు. మీరు ఒకవైపు ఇది హార్వర్డ్ కెనడీ స్కూల్లో సర్టిఫికేట్ పొందిందని గొప్పగా చెప్పుకున్నారు. ఇక్కడ చనిపోయే చావుల గురించి దాదాపు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత 100 మంది పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు. అస్వస్థతకు గురైన వాళ్ళు అయితే ఎంతమందో లెక్కలేదు. మీరు చదివే చదువు, మీరు చేసే పరిపాలన వాళ్ళకు ఉపయోగపడాలి పిల్లలకి. ఇక గడ్డగట్టే చలిలో పోయినట్టు యుద్ధానికి పోయాడు. రైట్, దిశ పేపర్ చూద్దాం.
ఆశలు అంచనాలట రేపే కేంద్ర బడ్జెట్. ఈ ఆశల అంచనాల్లో తెలంగాణ ఆశలు ఏమైనా ఉంటాయా, అంచనాలు ఏమైనా ఉంటాయా అనేది అసలు దాని గురించి ఊసేలేదు. 8 మంది బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఇక్కడ ఉన్నారు. ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలే, ఒక్కళ్ళంటే ఒకళ్ళు. వీళ్ళు పోయి అక్కడ అమిత్ షానో లేకపోతే నిర్మలా సీతారామన్నో లేదు అంటే మోడీ గారినో కలిసి ఇక మా రాష్ట్రానికి సంబంధించి గత బడ్జెట్లో అన్యాయం జరిగింది, ₹1 కూడా కేటాయించలే, తెలంగాణకు 1,000 కోట్లు కావాలి, ఈ ప్రపోజల్తో అడిగిన నాదుడు లేడు. ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు అడగకపోగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఆ ప్రెజరే లేదు. కనీసం ఏదో ఫార్మల్గా మీటింగ్లో పాల్గొన్నారు తప్ప, ఏదో ఆర్థిక శాఖ మంత్రుల మీటింగ్ ఉంటుంది, బడ్జెట్ సన్నాహక సమావేశం అని కేంద్రం పెట్టింది, దాంట్లో పోయి అడిగారు తప్ప ఒక రాజకీయపరమైన ప్రెజరు, ఒత్తిడి, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒత్తిడి లేదు ఇంతవరకు. వీళ్ళు లేదు, వాళ్ళు లేదు, వదిలేశారు పూర్తిగా. ఇక ఆశలు అంచనాలు ఏమన్నా వస్తాయా అనేది రైట్ చూడాలి. వచ్చేటట్టు ఏం అనిపించట్లేదు. వచ్చేటట్టు ఉంటే ఇప్పటికే బీజేపీ వాళ్ళు నానా రకాల హంగామా చేసేటోళ్ళు. ఇగో మేము ఇన్ని వేల కోట్లు తెస్తాం, అన్ని వేల అక్కడి నుంచి ఏమైనా కొంచెం ఆశాజనకంగా ఉంటే వీళ్ళ ప్రచారం చాలా ఎక్కువ ఉండేది. ఇంకోటి, సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కాలేజీలపైన కఠిన చర్యలు తీసుకొని హైకోర్టు నిన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రైవేటు కాలేజీలపైన చర్యలు తీసుకోండి, ఇంజనీరింగు, డిగ్రీ, పీజీ ఇట్లా రకరకాల ప్రైవేట్ యాజమాన్యాలతో నడిచే కాలేజీలు ఉంటాయి కదా, వాటిపైన కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. ఏం సర్టిఫికెట్లు ఇవి? ఈ సర్టిఫికెట్ల పంచాయతీ ఏంటి అని అంటే, ఇంజనీరింగ్ కానీ, ఎంసీఏ, ఎంబీఏ కానీ, డిగ్రీ, పీజీ కానీ, ఇంటర్మీడియట్ కానీ చాలా ప్రభుత్వ సంస్థల కంటే ప్రైవేట్యే ఎక్కువ ఉన్నాయి కాలేజీలు. ఈ కాలేజీల్లో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకి ఆ కాలేజీ యాజమాన్యం కంప్లీట్ అయినట్టు, అంటే సర్టిఫికేట్ ఇవ్వట్ల, పాస్ అయినట్టు. సర్టిఫికేట్లు పాస్ అయినట్టు ఉంటే వాళ్ళ దగ్గరే ఉంటాయి, వాళ్ళ ఫైల్లో పెట్టుకొని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ కోర్సులలో చేరేటప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ కోటాలో జాయిన్ అవుతారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కోటాలో జాయిన్ అయిన విద్యార్థుల కట గవర్నమెంట్ నుంచి ఫీజులు రాలేదు కాబట్టి ఆ ఫీజు వచ్చే వరకు నీ సర్టిఫికేట్లు ఇవ్వం. అలా గవర్నమెంట్ నుంచి వచ్చే ఫీజు పంచాయతీ మీకు గవర్నమెంట్కి మధ్యలో, కాలేజీకి గవర్నమెంట్ మధ్యలో విద్యార్థి ఏం చేసిండు? విద్యార్థులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ఉచితంగా చదువు చెప్పిస్తున్నాం, జాయిన్ కండి, చదువుకోండి అని చెప్పింది. ఆ ఉచితంగా అనే దానికోసం వాళ్ళు వచ్చి చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఆ చదువు పాస్ అయిన సర్టిఫికేట్ ఇవ్వరు. నానా రకాల ఇబ్బందులు, కొన్ని వేల మంది విద్యార్థులు రోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కొన్ని విద్యార్థి సంఘాలు హైకోర్టుకి వెళ్ళినాయి. పాపం హైకోర్టుకి వెళ్ళి ఇది ఒక్కళ్ళది కాదు, ఇద్దరిది కాదు, కొన్ని వేల మంది విద్యార్థుల సమస్య, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపిండని హైకోర్టుని అడిగితే హైకోర్టు సర్టిఫికేట్ల తాకట్టు పెట్టుకోవడానికి అర్హత లేదు మీకు, సర్టిఫికేట్లు మీరెవరు పెట్టుకోవడానికి విద్యార్థుల హక్కు, అది వాళ్ళకి ఇవ్వాలి, ఫీజుల పంచాయతీ నుండి మీరు గవర్నమెంట్ చూసుకోండి తప్ప ఫీజుల కోసం సర్టిఫికేట్లు ఆపట్టుకుంటాం అనేది కఠినమైన, అది చట్ట వ్యతిరేకం, కఠినమైన చర్యలు తీసుకోండి. ఇది తాకట్టు హక్కు ఎక్కడిది అని చెప్పి డైరెక్ట్గా హైకోర్టు చెప్పింది. ఈ హైకోర్టు ఆదేశాలను ప్రతి విద్యార్థి ఆన్లైన్లో గూగుల్లో పోయి హైకోర్టు ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీరు మీ రక్షణ పొందండి దీని నుంచి. ఇది అద్భుతమైన తీర్పు ఇచ్చింది హైకోర్టు, అద్భుతమైన ఫైట్ చేశారు ఆ విద్యార్థి సంఘాలు. అయితే చాలామంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు. ఇక ఇప్పటి నుంచి ఎవరైనా ఇట్లాంటి సమస్య వస్తే ఈ హైకోర్టు జడ్జిమెంట్ పట్టుకొని వెళ్ళండి, సరిపోద్ది. ఇది ఒక వార్త, దిశ పేపర్ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాను. థ్యాంక్ యూ.